అంటే కస్టమర్ కూడా ఎందుకు చేయాలి అది ఏదో ఒక విచిత్రంగా ఉంది అనుకుంటాడు కదా, నేను ఎందుకు టేస్ట్ చేయాలి అదేదో నాకు విచిత్రంగా ఉంది, అది తింటే ఎట్లుంటుంది ఏమో అని ఫీల్ ఉంటుంది. మనం దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది తింటే మీకు ఇంకా మంచిగా ఉంటుంది సార్, బయట టిఫిన్స్ కంటే ఇది బెటర్ ఉంటుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి దాని బెనిఫిట్స్ ఏందని చెప్తే కస్టమర్ ఖచ్చితంగా దాన్ని ఇష్టపడి రెగ్యులర్గా వస్తుంటాడు. అవును. అండ్ అంటే ఏంటంటే మనకు తినగానే ఒక టేస్ట్ రావాలి, ఒక మంచి ఫీలింగ్ రావాలి. అందరూ ఆ టేస్ట్ వెనక పడే ఇలా ఆయిలీ ఫుడ్కి కానీ మనకు ఈజీగా అవైలబుల్ అయ్యే ఫుడ్కి కానీ అలవాటు పడుతుంటారు. ఇవి మనకు మంచి ఫీలింగ్ ఇస్తాయి లోపటి నుంచి, కానీ ఆ టేస్ట్ విషయంలో మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే మన దగ్గర మాత్రం అట్లేముండదు మేడం, ఒకసారి తినేవాడు మళ్ళీ కంటిన్యూగా వస్తూనే ఉంటాడు. అంతేనా? అంత బాగా చేస్తున్నారా? అంటే దాంట్లో కూడా ఒక విధానం ఉంటుంది, ఆ ప్రాసెస్ అనేది మనం దాన్ని క్యాచ్ చేసామంటే టేస్ట్ కూడా తెప్పించు. ఇది ఒక్కసారి నాకు ఎక్కువగా ఇక్కడ సేల్ అవ్వేది ఏంటో అది ప్రిపేర్ చేసి చూపిస్తారు. మన దగ్గర చూస్తే ఇప్పుడు 3 సలాడ్స్ ఉన్నాయి మేడం, 3 టైప్ ఆఫ్ సలాడ్స్. ఒకటి ప్రోటీన్ సలాడ్లో మనకి ఒక అరౌండ్ 7 ఐటమ్స్ బాయిల్ చేసేసి అందులో వెజిటేబుల్స్ యాడ్ చేసి ఇంకా పెప్పరు, జీరా, లెమన్ ఇంకా ఎన్ని యాడ్ చేసి ఇస్తాం. ఇంకోటి వచ్చేసి వెజిటేబుల్ సలాడ్, ఓన్లీ వెజిటేబుల్సే ఉంటాయి. క్యారెట్, కుకుంబరు, క్యాబేజీ, బీట్రూట్, దానిమ్మ ఇవి ఉంటాయి. అవి రాగానే వేస్తాం, మనం ఏం బాయిల్ చేయము. ఇంకోటి వచ్చేసి స్ప్రౌట్ సలాడ్ ఉంటుంది, ఒక 5 వెరైటీస్ ఆఫ్ స్ప్రౌట్స్ చేసేసి అంటే దాన్ని మొత్తం సోక్ చేసి ఒక 2 డేస్ స్ప్రౌట్స్ చేసి అందులో వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి లెమన్, పెప్పర్, జీరా అన్ని మిక్స్ చేసి ఇస్తాం. ఈ 3 వెరైటీస్లో మన దగ్గర ఎక్కువ పోయేది ప్రోటీన్ సలాడ్.